ప్రాథమికంగా వ్యాధి నిరోధకత అంటే ఏంటో తెలుసుకున్నాం. దానిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి రక్షణ రేఖలు ఏంటి అన్నది చెప్పుకున్నాం. దెన్ వాటి ప్రభావం వల్ల మనకి కలిగేటటువంటి అసంక్రామ్యత స్వాభావికమా ఆర్జితమా అని చెప్పుకున్నాం. స్వాభావిక అసంక్రామ్యతకు ఉన్నటువంటి పరిమితులు ఏంటో, లిమిటేషన్స్ ఏంటో చెప్పుకున్నాం, ఇంక్లూడింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్. అలానే ఆర్జిత అసంక్రామ్యత వలన ప్రయోజనం ఏంటి అన్నది, అందులో ఉన్నటువంటి రకాలు హ్యూమరల్ అసంక్రామ్యత, కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత, అలానే క్రియాశీల నిష్క్రియ అసంక్రామ్యత, ఇన్ని రకాలుగా మనం అసంక్రామ్యత గురించినటువంటి ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది అంటే, ఈ ఇమ్యూన్ సిస్టంలో ఉన్నటువంటి కీ రోల్ ప్లేయర్స్ ఎవరు, మెయిన్ యాక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఏ పనులను షేర్ చేసుకుంటారు, ఇది నెక్స్ట్ టాపిక్గా మనం చెప్పుకోవాలి. దీనిలో అసంక్రామ్యత వ్యవస్థకి మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అన్ ఆర్గన్ సిస్టమ్. దానికది స్వతంత్రంగా ఒక అవయవ వ్యవస్థ కాదు. మనం చెప్పడానికి ఏదో ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తనాళాలు ఇలా చెప్తాం కదా, అట్లాంటిది ఇక్కడ చెప్పటానికి లేదు. Immune system is a collection of one or the other organ from different systems, particularly lymphatic system. మనలో ఉన్నటువంటి శోషరస వ్యవస్థ ప్రధానంగా అసంక్రామ్యత వ్యవస్థలో కొన్ని భాగాలుగా ఉంటుంది. అలానే అక్కడక్కడ జీర్ణ వ్యవస్థలో కొన్ని భాగాలు, శ్వాస వ్యవస్థలో కొన్ని భాగాలు, హియర్ అండ్ దేర్ మిగిలిన అవయవ వ్యవస్థలలో ఉన్నటువంటి ఆయా భాగాలు అసంక్రామ్యత వ్యవస్థలో అంశాలుగా, అంశీభూతాలుగా ఉంటాయి. దెన్ ఇందులో సరే మైనర్ అన్నీ తీసేస్తే, మైనర్ ఫ్రాక్షన్స్ అన్నీను, ప్రధానంగా అసంక్రామ్యత వ్యవస్థలో పనిచేసేటటువంటిది శోషరస అవయవాలు, లింఫాటిక్ ఆర్గాన్స్, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లింఫాటిక్ సిస్టమ్ ప్రాపర్. మన శరీరంలో లింఫాటిక్ వ్యవస్థ ఉంది అన్న సంగతి మీకు తెలుసు. శోషరస వ్యవస్థ ఉంది కదా, ఆ శోషరస వ్యవస్థ ఏం పని చేస్తుంది ప్రాథమికంగా, దాని విధి ఏంటి? నేను క్లాస్లో అడిగినట్టు అడుగుతున్నాను. జీర్ణం చేస్తుంది సార్. సారీ, జీర్ణం కాదమ్మా. ఎవరు మాట్లాడింది ఇప్పుడు? పల్లవి సార్. జీర్ణక్రియ కాదమ్మా. ఇంకా కొంచెం గుర్తు చేసుకోండి, 4th సెమిస్టర్ టాపిక్స్లో మీకు ప్రసరణ వ్యవస్థ దగ్గర చెప్పుంటారు, రైట్? శోషరస వ్యవస్థ ఏం చేస్తుంది అంటే, అది మిగిలినటువంటి అన్ని కణజాలాలకి, రక్త ప్రసరణ వ్యవస్థకి అది మధ్యవర్తి. మనం రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క విధులు చెప్పుకుంటుంటాం చూడండి. అన్ని శరీర అవయవాలకి, అన్ని కణజాలాలకి, అన్ని కణాలకి పోషక పదార్థాలని సప్లై చేస్తుందని, ఆక్సిజన్ సప్లై చేస్తుందని, కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేస్తుందని, నత్రజని మలినాలని రిమూవ్ చేస్తుందని, సేమ్ వాటిని కిడ్నీకి ట్రాన్స్ఫర్ చేస్తుందని ఇలా చెప్పుకుంటామే. అది రిమెంబర్ దట్ సర్క్యులేటరీ సిస్టమ్ డజంట్ డూ ఆల్ దీస్ ఫంక్షన్స్ డైరెక్ట్లీ. ప్రసరణ వ్యవస్థ నేరుగా ఈ పనులేవి చెయ్యదు, రైట్? రక్తంలో ఉన్న ఆక్సిజన్ ఊపిరితిత్తులోని కణాలకి పోతుంది అంటే డైరెక్ట్గా వెళ్ళదు, మధ్యలో లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని జీర్ణమైనటువంటి ఆహారం, జీర్ణక్రియ అంత్య ఉత్పన్నాలు రక్తంలో కలుస్తాయి అంటారా? నేరుగా కలవము. జీర్ణనాళం నుంచి ముందు శోషరస వ్యవస్థలోకి రావాలి, దెన్ శోషరస వ్యవస్థ రక్తానికి ఈ పదార్థాలని హ్యాండ్ ఓవర్ చేస్తుంది.
సో ఆల్సో కిడ్నీలో కూడాను అంతే. రక్తము నత్రజని మలినాలను సేకరించి మూత్రపిండానికి అందిస్తుంది అని చెప్పుకుంటాం. డైరెక్ట్‌గా కాదు. మధ్యలో శోషరస వ్యవస్థకి ఇస్తే ఆల్ లింఫాటిక్ సిస్టమ్ కిడ్నీకి వీటిని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సో ఒక ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్‌కి రక్తానికి మిగిలినటువంటి కణజాలాలకి మధ్యన ఒక మిడిల్ మ్యాన్ అన్నమాట. పదార్థాల రవాణాకి సహకరించేటటువంటి మధ్యవర్తి. అది దాని బేసిక్ ఫంక్షన్. ఈ శోషరస వ్యవస్థలో ఏమేమి ఉంటాయి భాగాలు అని అంటే, మనం గుండె దగ్గర మొదలుపెట్టి కాలి బొటనవేలు దాకా రండి, పైకి తలలోకి మెదడులోకి వెళ్ళండి. ఎలా అయితే రక్తనాళాలు విస్తరించి ఉంటాయో అలాగే శోషరస నాళాలు కూడా శరీరం అంతటా విస్తరించి ఉంటాయి. మెయిన్ బ్లడ్ వెసల్స్కి దగ్గరగా చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉంటాయి. శోషరస ప్రసరణ లేనటువంటి ఏ అవయవము మనకి శరీరంలో ఉండదు. అర్థాత్ అంటే శోషరస వ్యవస్థ శరీరంలోని అన్ని భాగాలలో ఉంటుంది. దాని మెయిన్ పనేంటి? మిగిలినటువంటి శరీర భాగాలకి రక్తానికి మధ్యన పదార్థాల మార్పిడిలో సహాయపడటం. అలాంటి శోషరస వ్యవస్థలో కొన్ని భాగాలు మనకి అసంక్రామ్యత వ్యవస్థలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అవి ఏమిటి అని అంటే 2 రకాలుగా చెప్తాం. ఒకటి ప్రాథమిక శోషరస అవయవాలు అంటాము, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటాం. రెండవది ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్స్, ద్వితీయ శోషరస అవయవాలు అంటాం. ఈ రోజుకి మనం ప్రాథమిక శోషరస అవయవాల గురించి చెప్పుకుందాం. ఈ శోషరస వ్యవస్థలో ప్రాథమిక లింఫాయిడ్ ఆర్గాన్స్గా మనం ప్రధానంగా రెండింటిని చెప్తాం. ఒకటి థైమస్ గ్రంథి, రెండవది అస్థి మజ్జ. దీంతో పాటుగా ఇంకొక దాన్ని మెన్షన్ చేయాలి తప్పనిసరిగా. దాన్ని బర్సా అని చెప్పి పిలుస్తాం. దీని గురించి చెప్పుకుందాం తరువాత. దెన్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో, ద్వితీయ శోషరస అవయవాలలో శోషరస కణుపులు ఉంటాయి, చిన్న చిన్న శోషరస కణుపులు ఉంటాయి. దెన్ ప్లీహము. ఇవి 3 ముఖ్యమైనటువంటి భాగాలు. So for today's class, we are going to focus upon thymus gland and then bone marrow and then bursa, right? So ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్దాం. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, దీనిలో శోషరస వ్యవస్థలో ఎలా అయితే రక్త ప్రసరణ వ్యవస్థలో ఏకదిశ ప్రసరణ ఉంటుందో, దీనిలో కూడాను అలాగే ఏకదిశ ప్రసరణ ఉంటుంది. అంటే ఇది యూని డైరెక్షనల్ ఫ్లో అన్నమాట. దెన్ అసంక్రామ్యత వ్యవస్థకి సంబంధించి దీనికి ఒక ముఖ్యమైన పని ఏమిటి అని అంటే, యాంటీజెన్ మొట్టమొదటగా గుర్తింపబడే ప్రదేశం ఇది లేదా వ్యవస్థ ఇది. అంటే మన శరీరంలోనికి ఒక వ్యాధికారక జీవి ప్రవేశించింది అని ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే శోషరస వ్యవస్థ చేస్తుంది. ప్రాథమిక రక్షణ రేఖలో ఉన్నటువంటి అవయవాలు, భాగాలు, కణజాలాలు నిన్న మనం చెప్పుకున్నటువంటివి, చర్మంతో మొదలుపెట్టి సహజ హంతక కణాల దాకా, అవన్నీ వ్యాధికారక సూక్ష్మజీవి యొక్క ప్రవేశాన్ని అడ్డుకుంటాయి, ఎంట్రీ లెవెల్లో అడ్డుకుంటాయి. ఏ పని మనం 100% పర్ఫెక్ట్గా చేయలేం కదా. ఒకటి అర తప్పించుకుని శరీరంలోకి జొరబడితే వాటిని గుర్తించేటటువంటిది శోషరస వ్యవస్థ అన్నమాట. ఇక్కడ యాంటీజెన్ అన్న మాట వాడక తప్పదు. ఎందుకనంటే దాని గురించి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ మనం ఏం చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు యాంటీజెన్ గురించి మాట్లాడక తప్పదు. అందుకని యాంటీజెన్ అంటే ఏంటి అన్నది ఒకసారి గుర్తు చేసుకుందాం. మీకు అందరికీ యాంటీజెన్, యాంటీబాడీ అనేటటువంటి మాటలు అయితే పరిచయమే. తెలుగులో ఏమంటాం యాంటీజెన్ని? ప్రతిజనకము అంటాం, యాంటీబాడీని ప్రతిరక్షకము అంటాం. మీరు చిన్న క్లాసుల్లో చదువుకున్న, ఇంటర్మీడియట్లో చదువుకున్న డెఫినేషన్ ఏంటి? యాంటీబాడీ ఉత్పత్తిని ప్రేరేపించేటటువంటిది యాంటీజెన్ అని నిర్వచనం.
అంటే ప్రతి దేహము యొక్క ఉత్పత్తిని ప్రేరేపించగలిగినది ప్రతి జనకము. యాంటీబాడీకి డెఫినిషన్ ఏమిస్తాం? ప్రతి జనకానికి వ్యతిరేకంగా చర్య జరిపేటటువంటి పదార్థము యాంటీబాడీ. రిమెంబర్ దట్ బోత్ ఆర్ ప్రోటీన్స్, ఎసెన్షియల్లీ ప్రోటీన్స్. ప్రోటీన్ కాని పదార్థాలు కూడా యాంటీజెన్స్గా పనిచేస్తాయి అని అంటే ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్, అసలు యాంటీజెన్ దాని పని ఏమిటి అంటే, ఒక వ్యాధికారక సూక్ష్మజీవి మన శరీరంలో ప్రవేశించింది అనుకోండి, సే ఎంటమీబా ప్రవేశించింది అనుకోండి. ఎంటమీబా మన మీద ప్రభావాన్ని ఎలా చూపిస్తుంది అని అంటే, ఫర్ సపోజ్ ఇది ఎంటమీబా కణం అనుకోండి. ఈ పైన రెడ్ మార్జిన్ అంతా, లైన్ అంతా దాని ప్లాస్మా మెంబ్రెయిన్ అనుకోండి. ప్లాస్మా మెంబ్రెయిన్ నిర్మాణం గుర్తు చేసుకోండి. దానిలో ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఫ్యాట్స్ ఉంటాయి కదా ప్లాస్మా త్వచములో. జస్ట్ ట్రై టు రికలెక్ట్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఈ ప్లాస్మా త్వచంలో అక్కడక్కడ కొన్ని ప్రోటీన్స్ ఇలాగా ఇరుక్కొని ఉంటాయి. ఇవి ప్రతిజనకాలుగా పనిచేస్తాయి. ఏం చేస్తాయి సార్ ప్రతిజనకాలుగా అంటే, వీటి వలన మనకు ఒక రకమైన ఇరిటేషన్ పుడుతుంది లోపల. ఆ ఇరిటేషన్ని ప్రతిజనకత అందాం. అంటే ఏదో జరుగుతోంది అని సిస్టమ్ గుర్తిస్తూ ఉంటుందన్నమాట, తెలిసినా తెలియకపోయినా. మనం ఒక్కొక్కసారి అంటుంటాం చూడండి, ఏంటో ఈరోజు మనసేం బాగలేదు, ఏదో అవుతోంది, అర్థం కావట్లేదు అంటుంటామే. సచ్ డిస్టర్బెన్స్ వీ ఫీల్ కదా. అలాగే వ్యవస్థ కూడాను ఒక వ్యాధికారక సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఒకనొక డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్కి కారణం ఏంటి అని అంటే ఈ యాంటీజెన్స్ అన్నమాట. ఈ యాంటీజెన్స్ చాలా సందర్భాల్లో ఇవి ఉపరితల ప్రోటీనులు, సర్ఫేస్ ప్రోటీన్స్, రైట్. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఈ ప్రాథమిక శోషరస అవయవాలు ఏం చేస్తాయి అన్నటువంటిది చూసుకుంటూ వెళదాం. సో మరొకసారి చూద్దాం. శోషరస వ్యవస్థ వాస్తవానికి రక్త ప్రసరణకి మిగిలిన అన్ని కణజాలాలకి అదొక మధ్యవర్తి. శరీరం అంతటా కూడా అనేక నాళాలుగా, కొన్ని అవయవాలుగా, కొన్ని కణుపులుగా అది విస్తరించి ఉంటుంది. దాని ప్రధానమైనటువంటి పని రక్త ప్రసరణ వ్యవస్థకి కణజాలాలకి మధ్యన పదార్థాల రవాణాని సౌకర్యవంతంగా జరిగేలాగా చూడటం. దానికి ఉన్న అనుబంధ విధి, అదనపు కర్తవ్యం, అడిషనల్ డ్యూటీ ఏంటంటే, అసంక్రామ్యత వ్యవస్థలో భాగాలుగా మనలో జరిగేటటువంటి అసంక్రామ్యత చర్యలని ప్రేరేపించటం, వాటిని నిర్వహించటం, వాటిని నియంత్రించటం, రైట్. దీనిలో ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయి అని అంటే, ముందు చెప్పుకున్నాం కదా, ప్రాథమిక, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ఉన్నాయి. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు ఏమేంటి? థైమస్ గ్రంథి, అస్థిమజ్జ, అలానే బర్సా. సే థైమస్ గ్లాండ్, బోన్ మ్యారో అండ్ దెన్ బర్సా, ఫుల్ నేమ్ బర్సా ఫ్యాబ్రిసై. సో ఈ డయాగ్రామ్ లో చూడండి, డోంట్ థింక్ అదర్వైజ్ వెన్ వీ అబ్జర్వ్ సచ్ డయాగ్రామ్స్. ఇక్కడ ఏదో వేళ్ళు కదా పాకి ఉన్నట్టు, లేదా ఏదో ఒక నెట్వర్క్ లాగా ఈ కాలిలో చూడండి అనేక రక్తనాళాల లాంటివి గీతలు గీతలుగా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ నేను ఇక్కడ గీత గీస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడాను శోషరస నాళాలు. ఎలా అయితే మన శరీరంలో ధమనులు, సిరలు, కేశనాళికలు వ్యాపించి ఉంటాయో అలాగే ఇది కూడా వ్యాపించి ఉంటుంది, రైట్. ఎలా అయితే ప్రసరణ వ్యవస్థకి గుండె కేంద్ర స్థానంలో ఉండే అవయవమో, దీనికి థైమస్ గ్రంథి చూడండి గుండె పై భాగంలో ఉంది. దెన్ ఇది కేంద్ర అవయవం. దెన్ ఆ తరువాత మీకు ఇక్కడ చూడండి, దారానికి కదా ఏదో ఒక పూస ఉన్నట్టుగా ఇక్కడ అక్కడక్కడ కొంచెం అండాకారంలో ఉండే ఉబ్బెత్తులు లేదా గుండ్రగా ఉండేటటువంటి భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ శోషరస కణుపులు. దానికి ఒక ముఖ్యమైన అవయవం ఇంటర్ కనెక్టెడ్ ఏంటి అని అంటే, మన లాంగ్ బోన్స్లో ఉండేటటువంటి అస్థి మజ్జ, బోన్ మ్యారో, రైట్. బర్సా మన శరీరంలో ఐడెంటిఫై చెయ్యము, అది పక్షుల్లో ఉంటుంది.
దెన్ బోన్ మ్యారో కూడాను లాంగ్ బోన్స్లో ఉండేది అని ప్రత్యేకించి చెప్పాలి, షార్ట్ బోన్స్లో ఉండేది కాదు. మీ బాడీలో షార్ట్ బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? పొట్టిగా ఉండే ఎముకలు. వాటిల్లో ఉండేటటువంటి బోన్ మ్యారో పెద్దగా మనకేం పని చేసి పెట్టదు. చాలా వరకు అవి సాలిడ్గా ఉంటాయి. పొట్టి ఎముకలు ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? వేళ్ళకి. రైట్ అమ్మా, గుడ్. ఫింగర్స్. వేళ్లల్లో ఉన్నాయి, మణికట్టులో ఉన్నాయి, దెన్ అరచేతిలో ఉన్నాయి, దెన్ పాదంలో ఉన్నాయి, పాదాల వేళ్లల్లో ఉన్నాయి, మడమలో ఉన్నాయి. ఇవన్నీ కూడాను షార్ట్ బోన్స్. అలానే మన పుర్రెలో ఉండేటటువంటివి ఫ్లాట్ బోన్స్, డివైడ్ ఆఫ్ ఎనీ లింఫాటిక్ ఫంక్షన్స్. కానీ ఇక మిగిలిన పొడవు ఎముకలు ఏంటి అని అంటే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి క్లావికిల్. ఇక్కడ ఉండే క్లావికిల్ అని అంటే జత్రుక అంటాం. ఇక్కడ ఉండేటటువంటి భుజస్థి, ఇక్కడ ఉండేటటువంటి ముంజేయి ఎముకలు, వీటిని రత్ని అరత్ని అంటాం. హోప్ మీకు ఈ పేర్లన్నీ పరిచయమే. దెన్ ఈ కాలులో ఉండేటటువంటి తొడ ఎముక, దెన్ ఇక్కడ ఉండేటటువంటి ముంగాలి ఎముకలు, వాటిని గుల్ఫిక అని ఒకదానికి పేరు, రెండో దాని పేరు నాకు సమంగా గుర్తులేదు. ఇవన్నీ కూడా లాంగ్ బోన్స్. అలానే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పక్కటెముకలు ఉన్నాయే, పర్సుకలు, అవన్నీ కూడాను లాంగ్ బోన్స్. రైట్. సో ఇది జస్ట్ వివిధ లింఫాటిక్ అవయవాల యొక్క పొజిషన్. అలానే ఒకేసారి చూడండి, ఇక్కడ స్ప్లీన్ ఉంది కదా, ఇది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్. ఇది పేగు. పేగు లోపల కొన్ని భాగాలు ద్వితీయ శోషరస అవయవాలుగా ఉంటాయి. అలానే పెద్ద పేగులో కొన్ని భాగాలు ప్రత్యేకించి ఉండుకము, అపెండిక్స్. రైట్. సో ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల గురించి వివరించండి. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ మనల్ని తరచుగా అడిగేది. అవుట్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ బేసిక్గా 3 పనులు చేస్తాయమ్మా. ఒకటి లింఫోసైట్ ప్రాలిఫరేషన్ అంటాం. వీటిలో లింఫోసైట్ల జనాభా పెరుగుతుంది, ఒక పాయింట్. రెండవది దే జనరేట్ ఇమ్యూనలాజికల్ కాంపిటెన్స్. అవి అసంక్రామ్యత సామర్థ్యాన్ని పొందిస్తాయి మనకి. దెన్ థర్డ్ వన్, they regulate the peripheral or secondary lymphoid organs. పరిధీయ అంటే ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. ఆ ద్వితీయ శోషరస అవయవాలను ఇవి నియంత్రిస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి. సో ద 3 important functions are, one is they are the sites of lymphocyte proliferation. Second one, they create immunological competence. Then they cause regulation of peripheral lymphoid organs. ఒక్క నిమిషం అమ్మ, ఏదైనా ఆటో శబ్దం వినిపిస్తుందా మీకు? కొన్ని ఫ్యాక్టర్స్ నేను కంట్రోల్ చేయలేను. బయట ఒక ఆటో తిరుగుతోంది ఇప్పుడే, పక్కింట్లో పిల్లలు ఆడుకుంటున్నారు, బట్ అవన్నీ నా చేతుల్లో లేనివి. సారీ ఫర్ దట్. రైట్. సో లింఫోసైట్ల సంఖ్య, లెట్ మీ పాజ్ ఫర్ ఏ వైల్, ఒక్క నిమిషం. లింఫోసైట్ల సంఖ్య పెరగటం అంటే ఏంటి? ఈ పాయింట్లో, ఈ కాంటెక్స్ట్లో మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా స్టెమ్ సెల్స్ గురించి చదివి ఉన్నట్లయితే అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు వద్దు దాని గురించి, కణాల గురించి చెప్పుకునేటప్పుడు మాట్లాడదాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలలో మనకు అవసరమైనటువంటి లింఫోసైట్లని ఉత్పత్తి చేస్తాం, అది అంతే. ఇంకా దెన్ అసంక్రామ్యత సామర్థ్యాన్ని పొందటం అంటే, ద్వితీయ శోషరస అవయవాలు ఉన్నాయి కదా, ఆ అవయవాలు మన శరీరంలోకి ప్రవేశించినటువంటి వ్యాధికారక సూక్ష్మజీవిని, దాని ఉత్పాదనలని, దాని నుంచి తయారైన యాంటీజెన్స్ని, ఉత్పాదనలు అని ఎందుకు వాడాను అంటే కొన్ని విషయాలు రిలీజ్ అవుతాయి, వాటిని ఐడెంటిఫై చేస్తాయి. నాకు తెలియక అడుగుతాను, మొత్తం అసంక్రామ్యత వ్యవస్థలో మెయిన్ యాక్టర్స్ ఎవరు?
గోల్ కీపర్స్ ఎవరు? కొన్ని రాజుగారు ఎవరు? గోల్ కీపర్ ఒక్కడే లేడు ఇక్కడ, ఇద్దరు. వాళ్ళు బి లింఫోసైట్, టీ లింఫోసైట్. ఈ ద్వితీయ శోషరస అవయవాలు ఏం చేస్తాయంటే ఆ లోపలికి ప్రవేశించినటువంటి వ్యాధికారక సూక్ష్మజీవిని లేదా దాని నుంచి ఏదైనా టాక్సిన్స్ రిలీజ్ అయితే ఆ టాక్సిన్ని లేదా దానికి అంటి ఉన్నటువంటి యాంటీజెన్ ప్రతిజనకాన్ని గుర్తుపడతాయి. గుర్తుపట్టిన తర్వాత వాటికి తోచినంత దొరికినంత ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేస్తాయి, విశ్లేషిస్తాయి. ఆ వచ్చినటువంటి సమాచారాన్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బి లింఫోసైట్కి, టీ లింఫోసైట్కి అందిస్తాయి. అప్పుడు బి అండ్ టీ లింఫోసైట్స్ రెస్పాండ్ అవుతాయి. ఆ రెస్పాండ్ అవ్వటం అన్నది ఇమ్యూనలాజికల్ కాంపిటెన్స్, అసంక్రామ్యత సామర్థ్యం. అర్థమైందా? అంటే దీన్ని మళ్ళీ మనం ఏ కీలు కా కీలు ఓడదీసి తర్వాత చెప్పుకుంటాం. What immunological competence is simply the ability of B and T cells to respond to an invading pathogen. అసంక్రామ్యత సామర్థ్యము అంటే శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక సూక్ష్మజీవికి దాని ఉత్పాదనలకి బి మరియు టీ లింఫోసైట్ కణాలు స్పందించటం. క్లియర్? ఇక్కడికి ఆపుదాం. దాని పరిధీయ లింఫాయిడ్ అవయవాలను నియంత్రిస్తాయి అన్నాం, రెగ్యులేషన్ అన్నాం. మనము 10 పైసలు పని చేయమని అంటే రూపాయి పని చేయకూడదు కదా, ఏమంటారు? సార్ మీ భాషలో ఓవర్ యాక్షన్ అంటాం. నాకు ఓఏ అని పేరు పెడతారు. ఏమన్నా పెట్టేశారు ఆల్రెడీ? వీడు రోజు పాఠానికి రమ్మంటున్నాడని. రైట్? ఎవరు పెట్టలేదా? లేదు సార్. సంతోషం. కొన్నిసార్లు ఏంటి అని అంటే పరిధీయ లింఫాయిడ్ అవయవాలు కానీ అందులో ఉండే కొన్ని భాగాలు కానీ మనం పావలా యాక్షన్ చేయమంటే రూపాయి యాక్షన్ చేస్తాయి, ఎక్సెసివ్గా పనిచేస్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందికి కూడా టెక్నికల్గా ఒక పేరు ఉంది. అలానే ఒకానొక చర్యలో మనకి 100 యాంటీబాడీస్ తయారైతే చాలు అనుకుందాం. ఇవి అత్యుత్సాహంతో 1000 యాంటీబాడీస్ని తయారు చేసేసాయి అనుకోండి. మిగిలిన 900 యాంటీబాడీస్ తయారు చేసుకోవటం మనకి అనవసరం కదా, ఎనర్జీ వేస్ట్ కదా, మెటీరియల్ వేస్ట్ కదా. సరే, చేస్తే చేసింది. ఆ 900 యాంటీబాడీస్ ఏం కావాలి? అవి ఏం పని చేయాలి? వాటికి ఉన్నది ఒకటే పని కదా, యాంటీజెన్కి వ్యతిరేకంగా పోరాడటం. 100 మెంబర్స్ చాలు, మిగతా 900ని ఏం చేద్దాం? ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఈ ఎక్సెస్ రియాక్షన్స్, ఎక్సెసివ్ రెస్పాన్స్ లేకుండా ప్రాథమిక శోషరస అవయవాలు పరిధీయ శోషరస అవయవాలని కంట్రోల్ చేస్తాయి. ఈ 3 అంశాలని గుర్తుపెట్టుకోండి. Much of the immunology revolves around these 3 aspects: lymphocyte proliferation, then immunological competence, and then regulation of secondary lymphoid organs. ఈ 3 అంశాల మీద చాలా భాగం మనం చెప్పుకునేటటువంటి పాఠం అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. Right? Now, with this introduction, let us consider 3 important primary lymphoid organs. ఒకటి థైమస్ గ్రంథి. దీనికి తెలుగులో పేరు ఏమున్నదో నాకు గుర్తులేదు, థైమస్ అనే పిలుస్తున్నాము. కొన్ని పుస్తకాలలో బాలగ్రంథి అని చెప్పి చదివి ఉన్నాను, కాకపోతే ఆ మాటని ఇప్పుడు ఎవరు ఉపయోగించటం లేదు, బాలగ్రంథి అని. ఎందుకలా అంటే మీరు పిండ దశలో ఉన్నప్పుడు, భ్రూణంగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు, 10-12 ఏళ్ల చలాకీ అమ్మాయిగా ఉన్నప్పుడు థైమస్ గ్రంథి చాలా బాగా పనిచేసి ఉంటుంది. ఇప్పుడు మీరు అందరు పెద్దోళ్ళు అయిపోయారు కదా. నౌ థైమస్ గ్లాండ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ అట్రోఫీడ్ అంటాం. క్షీణించిపోయి ఉంటుంది, ముడుచుకుపోయి ఉంటుంది. ఎలా ముడుచుకుపోయి ఉంటుంది అని అంటే, మీరు ఎప్పుడన్నా నిగనిగలాడే దోసపండు చూసారా? చూసుంటారు. దాన్ని అలా వదిలేస్తే కొద్ది రోజులకి ఎండిపోయి ముడతలు పడిపోతుంది చూడండి. దీన్ని గమనించారా?
ఇన్ ద సేమ్ వే థైమస్ గ్లాండ్ మనం వయస్సులో పెరిగే కొద్దీ గ్రాడ్యువల్గా అది సైజ్ తగ్గుతుంది, ముడుచుకుపోతుంది, ష్రింక్ అవుతుంది, దాని యాక్టివిటీ క్రమేణా తగ్గుతుంది, రైట్? అందుకనేమో బాలగ్రంథి అంటారు, బట్ ఆ పేరునైతే ఇప్పుడు ఎవరు అంతగా ఉపయోగించటం లేదు. సరే, దీని నిర్మాణం ఏంటి? ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ డయాగ్రామ్ ఉంది, మీరు కొంచెం చూసుకుంటూ రండి. గ్రాస్ స్ట్రక్చర్లో థైమస్ గ్రంథి 2 లంబికల నిర్మాణంగా ఉంటుంది. ఇలా ఉంటుంది అనుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది అంటే ఇందాక చూశారు, లైస్ అబౌవ్ ద హార్ట్, గుండెకి పై భాగంలో ఉంటుంది. బేసిక్ స్ట్రక్చర్ అది. కానీ ఇంకొంచెం వివరం చెప్పండి సార్. దాన్ని అడ్డుకోత కోసి చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ పైన ఒక ఇది పింక్ కలరేనా ఏదోలే, నేను గీత గీస్తున్నాను. దిస్ ఈజ్ క్యాప్స్యూల్ అంటాం, గుళిక అంటాం. అంటే థైమస్ గ్రంథి మీద ఒక సంయోజక కణజాలపు పొర ఉంటుంది. ఆ పొరని గుళిక అని చెప్పి పిలుస్తాం. కానీ ఈ గుళిక చూడండి, గ్రంథి లోపలికి చొచ్చుకుపోయిందా? నేను గీతలు గీసేస్తున్నాను, పిచ్చి గీతలు, ఓకేనా? ఇలా చొచ్చుకుపోయినటువంటి ఈ భాగాలని త్రాపకాలు అంటాం, లేదా ట్రాబిక్యులా అంటాం. ప్లూరల్ అయితే ట్రాబిక్యులే అంటాం. క్లియర్? సో ట్రాబిక్యులే లోపలికి చొచ్చుకొని పోవటం వల్ల ఏమైంది? ఈ మొత్తం లంబికలు చిన్న చిన్న భాగాలుగా విభజించబడిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఉంది చూడండి, అంటే 2 త్రాపకాల మధ్యన ఉన్నటువంటి భాగం. నేను ఎగ్జాక్ట్గా గీయలేను మౌస్ తోటి, అదే చాక్ పీస్ తోటి బోర్డు మీద అయితే బాగా వస్తాయి బొమ్మలు, రైట్? దీనిని మనం ఒక ఉపలంబిక అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ ఈ బొమ్మలో 2 త్రాపకాల మధ్యన ఉన్నటువంటి ఈ భాగం, ఇదంతా ఒక ఉపలంబిక అని చెప్పి అనుకోవచ్చు, రైట్? దెన్ ఒకసారి మూత్రపిండం నిర్మాణం గుర్తు చేసుకోండి. మూత్రపిండము బీన్ షేప్లో ఉంటుంది అని కదా చెప్తాం. దీనిలో పై భాగము వల్కలము అని, లోపలి భాగాన్ని దవ్వ అని పిలుస్తాం కదా. ఈ దవ్వ దగ్గరలో మూత్రపిండములోనికి ఒక ధమని వెళ్తుంది, మూత్రపిండము నుంచి బయటకి ఒక సిర వస్తుంది. ఇది మనం హై స్కూల్ నుంచి చదువుకుంటున్నాం. సో దీన్ని ఎందుకు గుర్తు చేశానంటే, ఒక గుడ్డి గుర్తు పెట్టుకోండి. మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు సరిగ్గా గుర్తు రాలేదు, అన్ని లింఫాయిడ్ అవయవాలు కూడా వల్కలముగాను దవ్వగాను విభజింపబడిపోయి ఉంటాయి. అంటే అవుటర్ సైడ్ కార్టెక్స్ అంటాము, ఇన్నర్ సైడ్ మెడుల్లా అంటాం. బయట వైపు వెలుపలి వైపు వల్కలము, లోపలి వైపు దవ్వ. ఈ వల్కలంలో చూడండి, ఈ కణం చూడండి, ఇదొకటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి లేదా చెందినటువంటి ఒక లింఫోసైట్ కణం, రైట్? దెన్ ఇది చూడండి, ఇక్కడ నేను రౌండప్ చేస్తున్నానమ్మా, కనపడుతోంది కదా? వన్ ఆఫ్ యూ కెన్ రెస్పాండ్. పల్లవి ఎక్కువ మాట్లాడుతోంది కాబట్టి తన పేరే పిలిచాను, మిగతా వాళ్ళు పలకట్లేదు. హరిత అని ఒక అమ్మాయి వచ్చింది ఫస్ట్. సరే, లీవ్ ఇట్. ఇక్కడ చూడండి, నేను రౌండప్ చేస్తున్నాను చూడండి. ఇది ఏదో ఒక డింబకం ఉన్నట్టు అనిపిస్తోంది కదా చూడడానికి. దీన్ని నర్స్ సెల్ అని చెప్పి అంటాం. అంటే కొన్ని లింఫ్ కణాలు ఏంటి అని అంటే అభివృద్ధి చెందేటటువంటి కణాలకి పోషణనిస్తాయి. కానీ ఇక్కడ చిన్న చిన్న కణాలు ఉన్నాయి చూడండి, ఇవి అభివృద్ధి చెందుతూ ఉన్న పిల్ల లింఫోసైట్ కణాలు, రైట్? సో ఇప్పుడు నిర్మాణంలో మనం ఏం చెప్దాం? వల్కలంలో వివిధ అభివృద్ధి దశలలో ఉన్నటువంటి లింఫోసైట్ కణాలు కనిపిస్తాయి. ఏ లింఫోసైట్లు నేను చెప్పటంలా చెప్తాను, రైట్? వాటిల్లో కొన్ని మరీ బాల్య దశల్లో ఉంటాయి, కొన్ని పరిణత దశల్లో ఉంటాయి, కొన్ని వివిధ ప్రోజెనిటర్ దశలలో ఉంటాయి. ఇది ఒక ప్రోజెనిటర్ దశలో ఉన్నటువంటి లింఫోసైట్ అన్నమాట.
దాని డెవలప్మెంట్ పూర్తయ్యాక చూడండి, ఇక్కడికి వచ్చేసింది, ఎల్లో కలర్లో ఉంది చూడండి, ఐడెంటిఫై చేస్తున్నారా? కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో లోపల, ఇక్కడ చూడండి. అంటే పాయింట్ ఏంటంటే వల్కలంలో ఇనిషియల్గా జనరేట్ అవుతూ ఉన్నటువంటి లింఫాయిడ్ కణం అది పరిణతి చెంది క్రమేణా దవ్వలోకి మైగ్రేట్ అయ్యి వస్తుందన్నమాట, వలస వస్తుంది. సో వల్కలంలో ఉండేటటువంటివేమో అపరిపక్వ లింఫోసైట్ కణాలు, దెన్ దవ్వలో ఉండేటటువంటివేమో పరిపక్వ లింఫోసైట్ కణాలు అని చెప్పి మనం అనుకోవాలి. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. థైమస్ గ్రంథి 2 లంబికలుగా ఉంటుంది. దీనిని బాల గ్రంథి అంటారు. శరీరంలో గుండెకి పైభాగంలో ఉంటుంది. దాని సూక్ష్మ నిర్మాణంలో దాని మీద ఒక సంయోజక కణజాలపు పొర ఆవరించి ఉంటుంది. అది లోపలికి త్రాపకాలుగా చొచ్చుకుపోయి థైమస్ గ్రంథిని అనేక లంబికలుగా విభజిస్తుంది. ఈ అనేక ఉపలంబికలుగా విభజిస్తుంది. దీనిలో 2 భాగాలని గుర్తించవచ్చు, వల్కలము దవ్వ. వల్కలం వెలుపలి వైపు ఉంటుంది, దవ్వ లోపలి వైపు ఉంటుంది. వల్కలంలో లింఫోసైట్ కణాలు ఏర్పడి వివిధ అభివృద్ధి దశలలో కనిపిస్తాయి. దెన్ పరిణతి చెందినటువంటి టీ లింఫోసైట్లు దవ్వలోనికి వలస వస్తాయి. రైట్. దెన్ వివిధ కణాలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి ఇక్కడ ఉంది చూడండి, ఇది ఒక ఉపకళా కణం, ఇది దవ్వలో ఉంది, ఇదేమో వల్కలంలో ఉంది. ఈ కణానికి డెండ్రైటిక్ కణము అని చెప్పి పేరు. మనం తర్వాత దాని ఫంక్షన్స్ చెప్పుకుంటాం. దెన్ థైమస్ గ్రంథి ఏం చేస్తుంది అని అంటే, మన పిండ దశలలో, ఒక నిమిషం మీద ఎరేజ్ చేస్తాను. ఫంక్షన్ అవట్లా. మన పిండ దశలలో సొనసంచి నుంచి యోక్సాక్, అలానే కాలేయము నుంచి, ప్లీహము నుంచి, అస్థి మజ్జ నుంచి, పక్షులలో అయితే బర్సా నుంచి కొన్ని లింఫాయిడ్ కణాలు తయారైనవి వలస వచ్చి థైమస్ గ్రంథిలో సెటిల్ అవుతాయి. ఈ థైమస్లో సెటిల్ అయినటువంటి కణాలకి అక్కడ ఒక రకమైన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ ఏంటి అని అంటే, ఎలాంటి వ్యాధి జనకం శరీరంలోకి ప్రవేశించింది, వ్యతిరేకంగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే దానికి శరీరంలో ఏ రకమైనటువంటి రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది అన్నటువంటి శిక్షణ, ఓ రకమైన స్కూలింగ్ అన్నమాట. అంటే లింఫోసైట్ కణాలు థైమస్ గ్రంథిలో చదువుకోవడానికి వెళ్తాయి అన్నమాట. ఏం చదువుతాయి అని అంటే ఇందాక చెప్పింది. అందుకని థైమస్ నుంచి వచ్చేటటువంటి లింఫోసైట్ కణాలని మనం టీ లింఫోసైట్ కణాలు అని చెప్పి పిలుస్తాం. ఇప్పటికి ఇంతవరకే చెప్పుకుందాం, టీ కణాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ థైమస్ గ్రంథి ఇంకేం చేస్తుంది అంటే, ఇట్ ఇంక్రీజెస్ ద డైవర్సిటీ ఆఫ్ టీ సెల్స్. టీ సెల్స్లో రకరకాలు ఉన్నాయి, ఆ రకరకాలు అన్నీ కూడాను ఇక్కడే తయారయ్యి మెచ్యూర్ అవుతాయి అన్నమాట. దెన్ ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ టీ సెల్ సెలెక్షన్ అంటాం. అంటే ఏ రకమైన ప్రతిచర్య జరగడానికి ఏ రకమైనటువంటి టీ కణాన్ని మనం ఉపయోగించాలి, ఆ సెలెక్షన్ థైమస్ గ్రంథి చేస్తుంది సందర్భాన్ని బట్టి. క్లియర్? సో మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు అనుకుంటాను. ఇంతవరకు ఏమైనా డౌట్ వచ్చిందా? రైట్. దెన్ దీని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ బోన్ మ్యారో. మనకి అసంక్రామ్యత అవయవంగా పనిచేసే బోన్ మ్యారో అంటే ఏంటి? లాంగ్ బోన్స్ అని చెప్పి అనుకున్నాం. లాంగ్ బోన్స్లో పొడవాటి ఎముకలలో ఉండేటటువంటి మజ్జ, అస్థి మజ్జ. ఇక్కడ దీని నిర్మాణం ఏంటి అని అంటే, ఎముక నిర్మాణం నేనేం మాట్లాడను. దాని మీద పెరియాస్టియం పొర ఉంటుంది, లోపల కొంచెం కాంపాక్ట్ బోన్ ఉంటుంది, ఇంటర్నల్గా స్పాంజీ బోన్ ఉంటుంది, ఆ లోపల ఒక ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ అస్థి మజ్జ ఉంటుంది. ఆ అస్థి మజ్జ కూడాను మధ్యలో షాఫ్ట్ భాగంలో, ఇంతవరకు మనం షాఫ్ట్ అంటాం, ఇది ఎముక యొక్క కాండం అన్నమాట.
ఈ షాఫ్ట్లో ఉండే మజ్జ అంతా ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది బేసిక్గా అడిపోజ్ టిష్యూ అయి ఉంటుంది. దెన్ ఈ కొసలలో ఉంది చూడండి, ఇక్కడ ఉండేటటువంటిది రెడ్ బోన్ మ్యారో ఉంటుంది. మనం లింఫాయిడ్ అవయవంగా చెప్పుకునేటటువంటిది బేసిక్గా రెడ్ బోన్ మ్యారో. థైమస్ లాగా కాకుండా దిస్ ఈజ్ లెస్ వెల్ డిఫైన్డ్. అక్కడ చెప్పినంత స్ట్రక్చరల్ డీటెయిల్స్ మనం ఇక్కడ చెప్పలేం, రైట్? ముందే చెప్పినట్టుగా ఇది కొంత వాస్కులర్ భాగం ఉంటుంది, కొంత రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్ భాగము హీమోపాయిటిక్ రీజియన్, రక్త కణోత్పాదక భాగంగా చెప్తాం. ఇది ఏం చేస్తుంది, అస్థిమజ్జ పనులేంటి అని అంటే, ఒకటి రక్త కణోత్పాదన, రకరకాల రక్త కణాలను తయారు చేస్తుంది. అది ఇక్కడ మనకి అప్రస్తుతం. దెన్ ఆ రక్త కణాలలో ఒక క్లాస్ లింఫోసైట్స్ అన్నమాట. మీకు వైట్ బ్లడ్ సెల్స్ తెలుసు కదా, ఆర్బీసీ తెలుసు కదా, డబ్ల్యూబీసీలో ఒకానొక రకం లింఫోసైట్లు అన్నమాట. అస్థిలో తయారయ్యేటటువంటి, బోన్లో తయారయ్యేటటువంటి లింఫోసైట్లు కాబట్టి వీటిని బి సెల్స్ అని చెప్పి అంటాము, బి లింఫోసైట్లు అంటాము. లింఫోసైట్ గురించిన వివరం మనం మళ్ళీ చెప్పుకుంటాం. అవర్ ఫోకస్ ఈజ్ రైట్ నౌ ఆన్ ద ఆర్గాన్ పర్టికులర్, అంతే. ఓకే, దట్. మరి అసంక్రామ్యత వ్యవస్థలో దీని పని ఏంటి అని అంటే, అస్థిమజ్జ చేసే పని ఇది కూడా బి కణాలకి శిక్షణనిస్తుంది. దేని గురించిన శిక్షణ? ఎలాంటి ప్యాథోజన్ వస్తుంది, దాని మీద యాంటీజెన్స్ ఏమున్నాయి, ఆ యాంటీజెన్ యొక్క సీక్వెన్స్, అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏంటి, అది మనల్ని ఎలా ఇరిటేట్ చేస్తుంది, ప్రతిగా మనమేం చేయాలి, ఈ ట్రైనింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో థైమస్లోకి ఇక్కడికి తేడా చూడండి. థైమస్ గ్రంథిలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి కణాలు ట్రైనింగ్ తీసుకున్నాయి. మరి బోన్ మ్యారో సంగతి ఏంటి, ఈ కణాలు ఇక్కడే పుడుతున్నాయి, వాటి ట్రైనింగ్ ఇక్కడే జరుగుతోంది. అంటే టీ లింఫోసైట్స్ ట్యూషన్ చేయించుకోవడానికి వెళ్ళాయి, బి లింఫోసైట్స్ ఇంట్లోనే చదువుకున్నాయి. ఇలా గుర్తుపెట్టుకోవచ్చా ఏంటి? సో బి లింఫోసైట్స్ ఎక్కడికి ట్యూషన్కి వెళ్ళవు, ఇవి ఇంట్లోనే చదువుకుంటాయి. సే హోమ్ స్కూలింగ్ అన్నమాట. టీ లింఫోసైట్స్ అయితే అవి మైగ్రేట్ అయ్యి థైమస్కి వచ్చినవి. ఎక్కడి నుంచి వచ్చాయి? ముందు చెప్పుకున్నాం, పీటస్ లివర్ అన్నాము, తర్వాత యోక్సాక్ అన్నాము, పీటల్ బోన్ మ్యారో అన్నాము, అక్కడి సంగతి అన్నమాట. క్లియర్? దెన్ బోన్ మ్యారో నెక్స్ట్ థైమస్ లాగే బి సెల్ సెలెక్షన్ చేసి పెడుతుంది. దెన్ ఇది అసంక్రామ్యత చర్యలలో పాల్గొనే ప్రధానమైనటువంటి బి లింఫోసైట్ కణాలని ప్రసరణలోనికి విడుదల చేస్తుంది. ఇది అస్థిమజ్జ గురించి. దెన్ బర్సా ఫ్యాబ్రిసస్ అని చెప్పి అంటాము. దీనిని ఫ్యాబ్రిసియస్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేశాడు కాబట్టి బర్సా ఫ్యాబ్రిసియస్ అని చెప్పి పిలుస్తున్నాం. పక్షులలో ఇది పాయుపథం దగ్గర ఉంటుంది. ఈ పాయింట్ చూడండి, స్క్వేర్ తోటి మనం హైలైట్ చేసి ఉన్నాము ఇక్కడ. ఇది పాయుపథం దగ్గర ఒక అంధనాళంగా ఏర్పడుతుంది అని చెప్పి చెప్తాం. అంధనాళం అంటే బ్లైండ్ సాక్, దానికి ఎండింగ్ ఓపెన్గా ఉండదు, తెరుచుకొని ఉండదు అన్నమాట, ఒక చిన్న సంచిలాగా ఉంటుంది. ఇది 15వ రోజు పక్షి పిండంలో, మనం కోడి బొమ్మ వేసాం, కోడి పిండం అయితే 15వ రోజు కోడి పిండం నుంచి బర్సా ఫ్యాబ్రిసస్ ఏర్పడటం ఆరంభం అవుతుంది. నిర్మాణంలో ఎలా ఉంటుంది అంటే అచ్చం థైమస్ గ్రంథి లాగే ఉంటుంది. అక్కడిలాగే లంబికలు ఉంటాయి, గుళిక ఉంటుంది, త్రాపకాలు ఉంటాయి, వల్కలం ఉంటుంది, తవ్వ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నమాట. సో మ్యామల్స్లో బోన్ మ్యారో, పక్షులలో బర్సా అన్నమాట, అలా అనుకోండి. వాస్తవానికి బోన్ మ్యారోని బర్సల్ ఈక్వలెంట్ అని చెప్పి చెప్తారు అసంక్రామ్యత వ్యవస్థ కాంటెక్స్లో. బర్సల్ తుల్య భాగము అని చెప్పి పిలుస్తాం. అంటే ఫస్ట్ నేను ఐడెంటిఫై చేసింది బర్డ్స్లో, అంటే ఈ ఇమ్యూన్ ఫంక్షన్స్ అన్నింటినీ మిగతా మ్యామల్స్లో తర్వాత కనుక్కున్నారు, ప్రత్యేకించి హ్యూమన్ బీయింగ్స్లో. అంటే మన రీసెర్చ్ ఫోకస్ అంతా బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్ మీదే ఉంటుంది, రైట్? ఇది ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల గురించి. సో ఏం తెలుసుకున్నాం? లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది,
అందులో ఎన్ని రకాల ఆర్గాన్స్ ఉన్నాయి, ప్రైమరీ సెకండరీ అన్నాం, ప్రాథమిక ద్వితీయ అన్నాం. ప్రాథమిక అవయవాలు ఏమేంటి? థైమస్, బోన్ మ్యారో, దెన్ బర్సా. అవి ఒక్కొక్కటి వాటి నిర్మాణం ఎలా ఉంటుంది, ఏం చేస్తాయి చెప్పుకున్నాం. దెన్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, ద్వితీయ శోషరస నాళాలు అని అంటే శోషరస కణుపులు, చిన్న చిన్న కణుపులు, అక్కడక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి భాగాలు, దెన్ ప్లేహా. దాని గురించి అంటే ద్వితీయ శోషరస అవయవాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. రైట్? ఏమైనా ఇంతవరకు డౌట్స్ ఉంటే చెప్పండి. Anyone can raise your voice. Okay then.